హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మాటే మంత్రం కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. కెమికల్స్ కలిసిన రంగులు వాడకుండా న్యాచురల్ కలర్స్ వాడి మీ ఆరోగ్యాన్ని అలాగే పర్యావరణాన్ని రక్షించండి. హ్యాపీ హోలీ. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 22వ భాగం. విరాట్ నైనికని తీసుకుని వెళ్ళాడు. ఆమె ఆఫీస్ దగ్గర కారు ఆపాడు. కారు దిగి విరాట్ వైపు వచ్చి బాయ్ బావా అని చెయ్యి ఊపుతున్న నైనిక చెయ్యి పట్టుకొని ఆ చేతి మీద కిస్ చేసి బాయ్ తింగరి, టేక్ కేర్ అన్నాడు. ఆమె బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యే వరకు అక్కడే ఉండి ఆ బిల్డింగ్ వైపు ఒకసారి చూసి కారు స్టార్ట్ చేశాడు. తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇదంతా రోడ్ సైడ్ ఉన్న తన ఛాంబర్లో కూర్చొని చూస్తున్నాడు రోహిత్. అతనికి రక్తం మరిగిపోతుంది. ఇది నన్ను చూస్తే మొహం ముడుచుకుంటుంది. వాడికి చూడు ఎలా నవ్వుకుంటూ బై చెప్తుందో అనుకున్నాడు. వాడు చేతి మీద ముద్దులు కూడా పెడుతున్నాడు అనుకున్నాడు కచ్చిగా. ఒకే ఇంట్లో ఉంటున్నారు. చేతి మీద పెడుతున్నాడో మూతి మీద కూడా పెడుతున్నాడో ఇంకా ఏమైనా చేస్తున్నారో అని ఉడుక్కున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. లంచ్ టైంలో నైనికని తన క్యాబిన్కి రమ్మని కబురు చేశాడు. లంచ్కి రెస్టారెంట్కి వెళ్దామని ఆఫర్ చేశాడు. సారీ సార్, మా అత్తయ్య భోజనం పంపించింది. నాకు బయట ఫుడ్ అస్సలు పడదు సార్. మా బావ అలా రెస్టారెంట్స్లో బయట తింటే అస్సలు ఊరుకోడు. చాలా కేరింగ్గా చూసుకుంటాడు నన్ను అని చెప్పింది కావాలనే. అవునా, గీత పెద్దమ్మ పంపిందా? అయితే ఈరోజు నేను కూడా నీతో పాటు లంచ్ చేస్తాను. పెద్దమ్మ చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. పెద్దమ్మ వంటలంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అయ్యో సారీ సార్, మీరు అడుగుతారని నాకు తెలియదు కదా. అత్తయ్య నాకు ఒక్కదానికే పంపించింది. ఆకలిగా ఉంటే నేను ముందే తినేశాను సార్. టైంకు తినకపోతే మా బావ అస్సలు ఊరుకోడు అని చెప్పింది. బావ అనేది నొక్కి చెప్తూ, అవును విరాట్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ మధ్య అస్సలు కలవలేదు. చిన్నప్పట్లా అలా మూడీగా సీరియస్గానే ఉంటున్నాడా? ఇప్పుడైనా అందరితో కలిసి సరదాగా ఉంటున్నాడా అన్నాడు. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాడు సార్. అవసరమైతే అవతల వాళ్ళు అంతు చూస్తాడు. ప్రేమ కురిపించే దగ్గర ప్రేమ కురిపిస్తాడు. అన్ని షేడ్స్ ఉన్నాయి మా బావలో. మీరు ఒక షేడే చూసినట్లున్నారు అంది నవ్వుతూ. అందరి సంగతి ఏమో కానీ నాతో మాత్రం చాలా సరదాగా ఉంటాడు సార్ మా బావ అంది. అవునవును, ఉదయం చూశానులే అన్నాడు కచ్చిగా. చూశారా సార్, మా బావ అంతేనండి, చాలా చిలిపి అంది సిగ్గుపడుతూ. బయట కదండి అందుకని చేతి మీద కిస్తూనే ఆపేశాడు. ఇంట్లో అయితే చాలా దూరం వెళ్ళిపోయాడు సార్. తప్పు బావా అంటే వినడు సార్. తప్పేంటి, త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాం అంటాడు అదేమంటే అని చెప్తుంది అమాయకమైన ఫేస్ పెట్టి మరింత సిగ్గుపడిపోతూ. ఆ మాటకి కందగడ్డలా మారిపోయింది అతని మొహం. తిక్క కుదిరింది వెధవకి అనుకొని మనసులోనే నవ్వుకుంటూ, సార్ నాకు వర్క్ ఉంది, వెళ్ళమంటారా అంది. గో అన్నాడు విసురుగా. ఆమె వెళ్ళిన తర్వాత పటపటా పళ్ళు కొరుక్కున్నాడు. మాటకి ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి ఆ విరాట్ గాడిని బావా అంటుంటే ఒంటికి కారం రాసినట్లు ఉంది అనుకున్నాడు. చాలా దూరం వెళ్ళాడట. ముద్దుల వరకే అయ్యాయో అసలు పని కూడా అయిపోయిందో మరి. ఎంత సిగ్గు లేకుండా చెప్తుందో, ఏదో ఘనకార్యం చేసినట్లు. ఒక ఇంట్లోనే ఉంటున్నారుగా, వయసులో ఉన్నారు, పైగా కాబోయే మొగుడు పెళ్ళామని అంటున్నారు అందరూ. ఇంకెందుకు ఊరుకుంటారు? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఉంటారు. నా బాబు నాకు పెళ్ళాన్ని చేయాలని దాన్ని తెచ్చి ఉద్యోగంలో పెడితే అది అవకాశంగా తీసుకొని దాన్ని ఇంట్లో పెట్టుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. చేస్తే చెయ్యనియ్యి, నేనేమైనా వర్జినా ఏంటి? నాకు చాలామందితో అఫైర్స్ ఉన్నాయిగా. కాకపోతే వాడు ఎంగిల్ చేసిన దాన్ని చేసుకోవాలని ఒకటే బాధ కానీ అనుకున్నాడు. తొక్కలే, అదేముంది, దాని వెనుక నాన్న చెప్పినట్లు కోట్ల కొద్దీ డబ్బు మూలుగుతుంది. అయినా అంత డబ్బు పెట్టుకొని ఇది ఇంత చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తుంది?
చేసినా వాడి దగ్గరే చేయొచ్చు కదా, ఇలా బయట ఆఫీసులో తెలియని చోట ఎందుకు చేస్తుంది? ఎవరికీ తెలియకుండా చేస్తుందా అంటే అందరికీ తెలుసు. కాకపోతే ఈ ఆఫీస్ మాదని ముందు తెలిసి ఉండదు. ఇప్పుడు రోజు వాడు వదిలిపెట్టడానికి వస్తున్నాడుగా, వాడికి తెలియని విషయమేం ఉండదు. ఈ కంపెనీని మేం టేక్ ఓవర్ చేసుకున్న సంగతి తెలిసే ఉంటుంది. మరి వాడికి కాబోయే పెళ్ళాన్ని ఎందుకు మా ఆఫీస్కి పంపిస్తున్నాడు? ఇందులో ఏదైనా తిరకాసుందా? ముందు అది తెలుసుకోవాలి అనుకున్నాడు. వాళ్ళంతా ఆఫీసులకి వెళ్ళాక ఆలోచిస్తూ కూర్చుంది గీత. ఉదయం చూసిన సంఘటనే కళ్ళలో మెదులుతోంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగింది అని తెలుసు. కానీ ఇంతగా అని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు అని తెలుస్తున్నా కానీ ఎందుకో ఆమె మనసు అది ఒప్పుకోవటం లేదు. అది మొన్ననే చెప్పింది, బావ అడిగితే ప్రాణమే ఇస్తాను, శరీరం ఇవ్వనా అని. తన కొడుక్కి ఇలాంటి వాటిలో పట్టింపు లేదు. అది తనకి తెలుసు. వాడి మీద నమ్మకం ఉంది, కానీ వాళ్ళ వయసు మీద లేదు. అంతా ఒక 40 రోజుల్లో పెళ్లి ఉంది. ఈలోపు వాళ్ళు తొందరపడకపోతే బాగుంటుంది. ఏదైనా జరిగినా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ తనకెందుకో అన్నీ పద్ధతిగా సాంప్రదాయం ప్రకారం జరిగితేనే బాగుంటుంది. తన పిల్లలు అలా పద్ధతి తప్పి నడవటం కూడా తనకి నచ్చదు. దానికి చెప్పినా వేస్ట్. మగపిల్లవాడు, వాడికి నేనెలా చెప్పాలి ఇలాంటి విషయాలు అని ఆలోచిస్తూ విరాట్కి ఫోన్ చేస్తుంది. నాన్న, లంచ్కి వస్తావా ఇంటికి అని అడిగింది. లేదమ్మా, వర్క్ ఉంది అని ఒక క్షణం ఆలోచించి, అలాగే వస్తానమ్మా, కాస్త లేట్ అవుతుంది, డాడ్కి నర్సింగ్ బ్రాంచ్కి లంచ్ పంపించేసేయ్ అని అన్నాడు. సరే నాన్న, వెయిట్ చేస్తుంటాను అంది. ఓకే మామ్, వీలైనంత తొందరగా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మామ్ తనతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. అందుకే నేను చాలా బిజీగా ఉంటున్నానని తెలిసి కూడా అడిగింది. 2:30 అవుతుండగా ఇంటికి వచ్చాడు విరాట్. తన కోసం ఎదురు చూస్తూ హాల్లో సోఫాలో కూర్చున్న గీత పక్కన కూర్చుంటూ, హాయ్ మామ్, లేట్ అయిందా అన్నాడు. చాలా. ఇలా టైము పాడు లేకుండా ఫుడ్ తీసుకుంటే నీ హెల్త్ ఏమవుతుంది? టేక్ కేర్ నాన్న అంది. తప్పదు కదా మామ్, కొద్ది రోజులు పోతే అంతా సెట్ అవుతుంది అంటూ తల్లి ఒడిలో పడుకున్నాడు. లంచ్ చేయవా నాన్న, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అంది గీత. వెయిట్ మామ్, 10 minutes అంటూ కళ్ళు మూసుకున్నాడు. 2-3 months తర్వాత నువ్వు కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది నాన్న, అనవసరంగా ఇప్పుడు నెత్తికెత్తుకున్నావు అంది కొడుకుని చూస్తూ. ఇప్పుడేమైంది మామ్, ఎప్పుడైనా ఇది నా వర్కే కదా అన్నాడు. అలా అని కాదులే నాన్న, ఎలాగూ ఓ మంత్లో మీ మ్యారేజ్ ఉంది. ఆ తర్వాత ఓ 2 months ఆగి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సరిపోయేది అంది. 2 months చాలా అన్నాడు నవ్వుతూ. అలా కాదు నాన్న, ఇప్పుడంతా హడావుడి అయిపోతుంది, బాగా అలసిపోతున్నావు కన్నా, హెల్త్ అప్సెట్ అవుతుంది అంది ప్రేమగా కొడుకు తలనిమురుతూ. ఏం కాదులే మామ్, నేనిప్పుడు యంగ్గా ఉన్నాను. ఈ వయసులోనే ఈ మాత్రం కష్టం భరించలేకపోతే ఇక ముందు ముందు ఏం చేస్తాను అన్నాడు నవ్వుతూ. సరే, నీ ఇష్టం, నేను చెప్తే వింటావా ఏంటి నువ్వు? ఇంకలే, భోజనం చేద్దు, చాలా టైం అయింది అంది. మామ్, నాతో ఏదైనా మాట్లాడాలా అన్నాడు తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ. అవును అన్నట్లు చూసి ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో అర్థం కాక కామ్గా ఉంది గీత. తల్లి సంశయం అర్థమయ్యి నవ్వుతూ, నేను నీ కొడుకును మామ్, నా మీద నమ్మకం ఉంచు. మీ అందరి ఇష్టాలకు వ్యతిరేకంగా నేనెప్పుడూ నడుచుకోను. ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యుయేషన్కి మార్నింగ్ మీరు చూసిన దానికి పెద్ద తేడా ఏం లేదు, పర్సన్స్ మాత్రమే మారారు అన్నాడు. ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా సున్నితంగా తన మనసులో ఉన్న భయాన్ని పోగొట్టిన తన కొడుకును చూస్తుంటే గర్వంగా అనిపించింది గీతకి. నాకు తెలుసు నాన్న, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, కానీ వాడి వయసు మీదే లిటిల్ పించ్ అనుమానం ఉంది అంది నవ్వుతూ. నాకు చెప్పటానికి అంత ఇబ్బంది పడకపోతే నీ కోడలతో చెప్పొచ్చుగా మామ్
అన్నాడు. అయ్యో రామ, అది అయ్యింది. బావ అడిగితే నేనేదీ కాదనలేనత్తయ్యా అంది సింపుల్గా. తల కొట్టుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయాను అని నవ్వింది వాతావరణాన్ని తేలిక చేస్తూ. అంత ప్రేమించే భార్య నీకు దొరకటం నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టం రా అంది. అదేంటి మామ్, నేను దొరకటం దాని అదృష్టం కాదా అన్నాడు నవ్వుతూ. నీ తల్లినైనా నిజం చెప్పాలిరా, దీనిలో మాత్రం దానికే నా ఓటు. నీకు అన్నిటితో పాటు అది కావాలి. కాకపోతే కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తావేమో. దానికి అలా కాదు. దానికి నువ్వే లోకం. నువ్వొక్కడివి ఉంటే చాలు, ఇంకేదీ అవసరం లేదు అంది నవ్వుతూ. ఎస్ మామ్, దానంత లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఎప్పటికీ చూపించలేనేమో అంటూ మనస్ఫూర్తిగా అంగీకరించాడు. సర్లే లేరా, మీ ఆవిడ్ని పొగుడుకుంది చాలు కానీ నాకు ఆకలేస్తుంది అంది. లేచి పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. కాసేపు రెస్ట్ తీసుకోనన్నా అంటున్న తల్లితో, లేదుమా, ఇప్పుడు ఇంటికొచ్చినందుకు నైట్ ఇంకొక గంట లేట్ అవుతుంది అని. బాయ్ మామ్ అని చెప్పి 4 అడుగులు వేసి తల్లి దగ్గరకు వచ్చి 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి తల్లి దగ్గరకు వచ్చి, నువ్వు కోరుకున్నట్లు అన్నీ పద్ధతిగా సాంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. నీ కొడుక్కి తనని తాను కంట్రోల్ చేసుకునే విల్ పవర్ ఉంది అని చెప్పి బయటికి నడిచాడు. తన సంగతి వాడికి తెలుసు. ఏదైనా సరే సాంప్రదాయంగా పద్ధతి ప్రకారం జరగాలి అనుకుంటుంది తను. వాడు దానికి పూర్తిగా వ్యతిరేకం. ఏదైనా సరే మనకి అనువుగా అనుకూలమైనట్లుగా జరగాలి అంటాడు వాడు. కానీ వాడి అభిప్రాయాన్ని పక్కన పెట్టి తల్లి మనసుకి ప్రాధాన్యత ఇచ్చాడు. మై సన్ ఈజ్ సో గ్రేట్ అనుకుంది గర్వపడుతూ. రోహిత్ అలా ఆలోచిస్తూ ఉండగానే సాటర్డే వచ్చేసింది. ఆ రోజు నైనిక విరాట్ల ఎంగేజ్మెంట్ అని అస్సలు ఊహించలేదు రోహిత్. ఈ విషయం కూడా తన బంధువుల్లో ఎవరికీ తెలియచేయలేదు జయంత్, గీత. పెళ్లికి మాత్రమే పిలవాలి అనుకున్నారు. సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి జయంత్, గీత, నైనిక కలిసి విజయవాడ వెళ్ళారు. విరాట్ వర్క్ చూసుకొని ఆఫ్టర్నూన్కి వస్తానని చెప్పాడు. ముందు అనుకున్నట్లుగానే 2 కుటుంబాలు మాత్రమే కలిసి చేసుకోవాలి ఈ ఫంక్షన్ అనుకున్నారు. సుమ దగ్గర వాళ్ళని పిలుచుకుందామన్నయ్య అన్నా కూడా గీతా, జయంత్ వద్దన్నారు. పెళ్ళి ఎలాగూ గ్రాండ్గా చేస్తాము, అందరినీ పిలుస్తాం కదా. ఇప్పుడు మేం కూడా ఫుల్ బిజీలో ఉన్నాం. ఇంకెవరినీ వద్దులేమ్మా, మన 2 కుటుంబాలు మాత్రమే చేసుకుందాం. మేం కూడా సాటర్డే మార్నింగ్ వస్తాం అని చెప్పాడు జయంత్. సరేనంది సుమ కూడా. అందరూ ఒక్కచోట కలిసిపోవటంతో చాలా సరదాగా హ్యాపీగా ఉన్నారు. తన పుట్టింటితో బంధం ఇంకా గట్టిపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సుమకి. గ్రాండ్గా చేయటం లేదు, బంధువులు ఎవరిని పిలవటం లేదు అనే కానీ మిగతా అంతా మామూలే. ఇల్లంతా డెకరేట్ చేపించారు. మధ్యాహ్నం విరాట్ కూడా వచ్చాడు. విరాట్ వచ్చేదాకా ఆగి అందరూ కలిసి లంచ్ చేశారు. ఏంట్రా ఇలా అయిపోయావు? కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో. అసలు నిద్రపోవటం లేదా ఏంట్రా అంది సుమ ప్రేమగా అల్లుడి చెంప నిమురుతూ. అదేం లేదత్తా, కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు నవ్వుతూ. సర్లే, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. మొహం చూడు ఎలా పీక్కుపోయిందో అంది సుమ. నిజంగానే నైట్ అంతా వర్క్తో సరిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి కూడా రాలేదు. ఇప్పుడు ఫ్లైట్లో వస్తూనే కాసేపు కునుకు తీశాడు. సరే అత్తా అంటూ పైకి వెళ్ళాడు. మెట్లెక్కుతూ నైనికని పైకి రమ్మని సైగ చేసి వెళ్ళాడు. విరాట్ వెళ్ళిన కాసేపటికి నిద్రొస్తుంది మమ్మీ, పడుకుంటాను అని చెప్పి పైకి వెళ్ళింది. ఆ రోజు తల్లి బలవంతంతో లంగా ఓణి వేసుకుంది. జడవేసి పూలు పెట్టింది. డైమండ్ నెక్ సెట్ పెట్టింది. చేతుల నిండా గాజులు వేసింది. ఏంటమ్మా ఇది, గంగిరెద్దులా తయారు చేస్తున్నావు అంటున్న నైనికతో, ఈ ఒక్కరోజైనా ఆడపిల్లలా ఉండవే అని బలవంతంగా రెడీ చేసింది నైనికని. వచ్చిన దగ్గర నుంచి తన్నే చూస్తున్న విరాట్ని గమనించింది. ఈ డ్రెస్ బావకు నచ్చిందా లేదా? నచ్చి చూస్తున్నాడా, లేకపోతే గంగిరెద్దులా ఉన్నానని చూస్తున్నాడా అనుకుంది. తన రూమ్కి వెళ్ళి ఇది మరీ గుచ్చుకుంటుంది అనుకుంటూ నెక్ సెట్ మాత్రం తీసి పక్కన పెట్టి విరాట్ రూమ్కి వెళ్ళింది.
ఏంటి బావా అంది బెడ్ మీద కూర్చున్న విరాట్ దగ్గరకు వెళ్ళి. తదేకంగా తన్నే చూస్తున్న విరాట్ని చూసింది. అతని చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి సిగ్గుపడిపోయింది. విరాట్ చూపులు ఏ ఆచ్ఛాదన లేని నైనిక నడుము వంపునే చూస్తున్నాయి. అది గమనించి సిగ్గుతో ఎర్రబడ్డాయి నైనిక చెంపలు. నైనికను దగ్గరికి లాక్కొని ఆమె నడుము వంపులో గట్టిగా ముద్దు పెట్టాడు. బావా అంది. అన్నాడు. ఆ పక్క వద్దు, ఓపెన్గా ఉంటుంది. సాయంత్రం ఎంగేజ్మెంట్కి శారీ కట్టుకోవాలి, అందరికీ కనపడుతుంది అంది. అయితే నా మరదలు నడుం నా ఇష్టం కాదా అన్నాడు. అవును, కానీ అమ్మకి అత్తకి ఏం చెప్పాలి? నాకు చీర కట్టుకోవటం కూడా రాదు, వాళ్లే కట్టాలి అంది సిగ్గుపడుతూ. ఏడవకపోయావు అన్నాడు చిరాగ్గా. సూపర్గా ఉన్నావే ఈ డ్రెస్లో, చూడగానే కిస్ చేయాలనిపించింది. అందరూ ఉండిపోయారు కిందే అన్నాడు ఆమెను మీదకి లాక్కుంటూ. బావా, ఈ ఒక్కరోజుకి పైకి కనిపించే చోట బయట చేయొద్దు ప్లీజ్ అంది. మరి ఎక్కడ చేయమంటావు అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెడుతూ. తనని ఈ డ్రెస్లో చూసి తన ఫీలింగ్స్ని ఎంతగా అణుచుకుంటున్నాడో అతని మొహంలోనే అర్థమవుతుంది. తన బ్లౌజ్ పైన 2 హుక్స్లు తీసి పక్కకి లాగి, ఇక్కడైతే ఎవరికీ కనిపించదు అంది. అక్కడ ముద్దు పెట్టుకుంటూ పోవే పిచ్చి అని ఆమెను చిలిపిగా చూస్తూ, ఇలా చూపించావంటే ప్రొసీడ్ అయిపోతాను, జాగ్రత్త అన్నాడు చెంప మీద చిన్నగా ఒకటేస్తూ. నీ ఇష్టం అని నవ్వి అతని పెదవులు అందుకుంది. తన బిగి కౌగిల్లో బిగించాడు ఆమెను. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవటం కష్టమై ఆమె బ్లౌజు పక్కకు లాగి బ్రాలోంచి పైకి ఉబ్బుగా కనిపిస్తున్న ఆమె ఎద పొంగును తన పెదవులతో గట్టిగా బిగించాడు. అంతకంటే గట్టిగా తన చేతుల్లో ఆమెను బిగించాడు. ఆమె కూడా అంతకంటే గట్టిగా అతని తలని గట్టిగా తన హేసి హత్తుకుంది. కాసేపటికి ఆమెను వదిలి, ఏంటే ఇది, తిక్కలేసిందా, కావాలని రెచ్చగొడుతున్నావు అన్నాడు. మీకేనా ఏంటి, మాకుండవా ఫీలింగ్స్ అంది సిగ్గుపడుతూ. ముదిరిపోయావే నువ్వు, ముంగిలా ఉండేదానివి, కిస్ మాత్రం సూపర్, గురువుని మించిపోయావు అంటూ నైనిక లిప్స్ని లాక్ చేశాడు మళ్ళీ. నిన్న ఉదయం నుంచి చూడకపోవటంతో తనని చాలా మిస్ చేస్తుందని అర్థమైంది విరాట్కి. తనకి కూడా అలాగే ఉంది. ఇంకా పడుకో బావా, రాత్రంతా నిద్రలేదా, బాగా రెస్ట్లెస్గా ఉన్నావు అంది. కొంచెం బిజీ అన్నాడు. సరే నువ్వెళ్ళు అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఇరు కుటుంబ సభ్యుల మధ్య నైనిక విరాట్ల నిశ్చితార్థం వాళ్ళు అనుకున్నట్లు ప్రశాంతంగా చక్కగా జరిగిపోయింది. ఖచ్చితంగా 4 రోజులకి ముహూర్తం ఖాయం చేశాడు పురోహితుడు. ఇదండి కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట. హ్యాపీ హోలీ.